మిగతా అప్డేట్స్ చూద్దాం. కేరళ నర్సు నిమిషప్రియకు ఎమన్లో ఉరిశిక్ష పడకుండా తానే ఆపినట్టు కే పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమన్ హుతీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వారిని ఒప్పించినట్లు పాల్ చెప్పుకొచ్చారు. నిమిషను కాపాడడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమిషప్రియ జూలై 16 ఉరి తీయబడుతుందని అందరూ విన్నారు. కోట్ల మంది ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరి తీయకుండా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు, పొడిగించారు సమయాన్ని. ఈ లోపున ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇది ఎవరు పొడిగించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చిన మీడియాని చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము, నిమిషప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది. చాలా విచారం. అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా నిమిషప్రియ ఉరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10 నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ యెమెన్ ప్రెసిడెంట్ 12 ఫీల్డ్ లో దిగిపోయి 4 రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిషప్రియ ప్రిజన్ సానాలో ఉన్న హూతీ లీడర్స్ తో మాట్లాడి చివరికి 1 వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు. ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా 15 లక్షలే ఇచ్చారు. 40 లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్ కి 3 లక్షల డాలర్లు ఇస్తాను, 1 కోటి 2 కోట్లు 8 కోట్లు 11 కోట్లు అని చెప్పి ఈ రోజుకి 11 రూపాయలు ఇవ్వలేదు. ఆ ముస్లిం లీడర్ కేరళ అయిన అబూబకర్ అట గ్రాండ్ ముఫ్తీ ఆయన ప్రామిస్ చేశారు, ట్వీట్లు చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ జూలై 14 మేము ఏమీ చేయలేము.